చికెన్ చూశారండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. అబ్బబ్బబ్బబ్బా, ఏం సూపర్గా ఉందండి. ఇలా ఉండాలండి. చూడండి, 2 పచ్చిమిరకాయలు వేసుకుంటే ఇంకెందుకండి తింటంటే. అబ్బా, అద్దరిపోవటమేనండి. చికెన్ కర్రీ చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు సన్న సన్నగా కోసుకోవాలండి. అవి కూడా పచ్చిమిరకాయలు కూడా సన్నగానే ఉండాలి. టమాటా ముక్కలు కూడా చాలా చిన్నగానే ఉండాలండి. అప్పుడు బాగా మంచిగా ఉడుకుతాయండి. ఈ వీడియోని చూస్తున్నారు కండి, లైక్ చేయట్లేదండి. ఒక్కసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా వీడియోలన్నీ మీ ఫోన్లోకి వస్తాయండి. లైక్ చేశారు కదండి, ఈ వీడియోని చివరిదాకా చూడండి. అలా ఎలా వస్తుందో చూస్తారు మీరే. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు బౌల్లో వేసుకుందామండి. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందామండి. అలాగే పచ్చిమిర్చి కూడా బౌల్లో వేసుకుందామండి. అలాగే 2 టమాటాలు కూడా కోసుకుని బౌల్లో వేసుకుందామండి. ఇక్కడ ఒక మ్యాజిక్ చూసారా? అబ్బా, తిరగేసేవండి, చూసారా? అరే, వచ్చేసిందండి. చికెన్ కర్రీలోకి అల్లం చిన్నులపాయ పేస్ట్ తయారు చేసుకుంటున్నామండి. మనం చికెన్ కర్రీ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంత సరిపోయినంత ఆయిల్ వేసుకుంటున్నామండి. ప్యాన్లో ఉన్న ఆయిల్ వేడెక్కిందండి. దీంట్లో 2 స్టార్ పువ్వులు, 4-5 లవంగాలు, 2-3 యాలకులు, ఒక దాల్చిన చెక్క ముక్కలు 2-3 వేసుకుందామండి. వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం చూడండి ఇందాక పెద్ద ఉల్లిపాయలు ముక్కలు, అవి కూడా వేసుకుందామండి. అవి కూడా వేసుకుని అలాగా గోల్డ్ కలర్ వచ్చిందాక తిప్పుకొని వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఎగటానికి కొంచెం సాల్ట్ వేసుకుందామండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. ఈ పసుపు వేసుకున్నందువల్ల మనకి మంచి కలర్ వస్తుందండి. ఈ కలర్ చూస్తుంటే అబ్బా, అద్దరిపోతుంది. చూడండి ఒకసారి. అబ్బా, భలే ఏగుతుంటే భలే కలర్ వస్తుందండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందామండి. ఇవి కూడా దూరదూరగా ఏగాలండి. ఏగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ చూడండి, 1/2 కిలో చికెను దీంట్లో వేసుకుని అలా వేసుకున్న తర్వాత దీన్ని అలా కలిగి తిప్పాలండి. ఈ ముక్కలను ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడికేటట్టుగా ఉంచుకోవాలండి. 5 నిమిషాల తర్వాత ఎంత మంచిగా ముక్కలు ఉడికినాయో చూసారండి. ఇందులో 2 స్పూన్ల అల్లం చిన్నులపాయ పేస్ట్ వేద్దామండి.
మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందామండి. ముక్కలన్నింటినీ ఒకసారి కలిసేటట్టు తిప్పుకొని మూత పెట్టుకుని 2 నిమిషాలు ఆగనిద్దామండి. టమాటా ముక్కలు వేగిపోయినాయండి. మన కూరకు సరిపడా కారం వేసుకుందామండి. ఈ కారం కాడ ఏం కారం అనుకుంటున్నారో? గుంటూరు కారం అండి. సూపర్గా ఉందో చూడండి, ఎంత ఎర్రగా ఉందో. అబ్బాబ్బాబ్బాబ్బా! ఈ మొత్తాన్ని తిప్పుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. మన చికెన్ ముక్కలు ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకున్న తర్వాత అలా ఒక్కసారి తిప్పుకొని మూత పెట్టుకుందామండి. చూశారు కదండి మన చికెన్ ఎంత కలర్ఫుల్గా ఉడికిందో. అబ్బా! దీంట్లో 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకుని దీంట్లోనే కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఈ కొత్తిమీర వేసుకుంటే మంచి సువాసన వస్తుందండి. వేసుకున్న తర్వాత అబ్బా 2 కరివేపాకు రెమ్మలు వేసుకుంటే అబ్బా ఉంటుందండి. అబ్బా ఏం వాసన వస్తుందండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అబ్బా అద్దిరిపోయిందండి. వీడియోని ఇక్కడ దాకా చూశారు కదండి, మీ అందరికీ ధన్యవాదాలండి. మీరు మాకు ఒకసారి లైక్ కొట్టండి, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. అబ్బా మన చికెన్ కర్రీ ఎంత అండి, చూడండి ఎంత గ్రేవీగాను ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి. అస్సలు మతి తీసేస్తుందండి. అబ్బాబ్బాబ్బాబ్బా చూసారా? బాగానే ఉందండి. చూడండి మనం ఇప్పుడు కర్రీలు రైస్లో వేసుకుని ఏంటంటే ఈ కర్రీ ఉంటుందండి. అబ్బా ఏమా టేస్టీగా ఉంటుందండి. చూపిస్తా ఉండండి మీకు. మన కర్రీ ఎంత జ్యూసీగా ఉందో చూడండి ఒక్కసారి. మనము బ్యాచులర్ కూడా వండుకోవడానికి చాలా బాగుంటుందండి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. అబ్బా ఈ అసలు ఈ తింటంటే ఉంటుందండి, మంచి వాసన వస్తుందండి. ఈ స్మెల్కే తినేయాలి మొత్తం. అబ్బాబ్బాబ్బా ఏం టేస్టీగా ఉందండి. ఇంత టేస్టీగా ఉంటే మీరు బాగా తింటారండి. చూడండి ఎంత బాగుందో. ముక్కలు ఉడికినాయండి, చాలా మెత్తగా సూపర్గా ఉడికినాయండి. అబ్బా మొక్క తింటుంటే మజాకా. అబ్బాబ్బా చాలా మజాగా ఉందండి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని మాకు ఒక్క లైక్ చేయండి. లైక్ చేసి పక్కన మనోళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళందరూ షేర్ చేసి మా అక్కడ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఏదో చిన్నగా ఇప్పుడే మేము స్టార్ట్ చేసాం కదండి, కొంచెం మేము కాడ కొంచెం పెద్దగా చేయడానికి కూడా రావాలండి. అది మాత్రం గుర్తుపెట్టుకుని సబ్స్క్రైబ్ చేయండి.